రాజధాని రెండో విడత భూ సమీకరణలో చంద్రబాబు సర్కార్ మాయాజాలానికి ఇదో తార్కాణం. 2015లో రాజధాని ప్రాంతంలో ఇన్స్ట్రైడర్ ట్రేడింగ్ కు పాల్పడి కారు చౌకగా రైతుల నుంచి భారీ ఎత్తున భూములు కాజేసిన పచ్చముఠ ఇప్పుడు రెండో విడత భూ సమీకరణలోనూ అక్రమాలకు పాల్పడుతోందని రైతులు మండిపడుతున్నారు. మలి విడతలో మరో 44,000 ఎకరాలను సమీకరిస్తామని చంద్రబాబు 2024లో లీకులిచ్చారు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో విడతల వారీగా సమీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 7 గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు 2025 డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూ సమీకరణ కింద ఎకరం భూమి ఇస్తే మెట్ట భూమికైతే అభివృద్ధి చేసిన 1000 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య ప్లాటు, అదే జరీబు భూమి అయితే 1000 గజాల నివాస 450 వాణిజ్య ప్లాటు సిఆర్డీఏ ఇస్తుంది. భూ సమీకరణతో ప్రయోజనం స్వల్పమే. అదే మినహాయింపు లభిస్తే భారీగా లబ్ధి పొందవచ్చు. దీంతో భూ సమీకరణ పథకం నిబంధనలను అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ముఖ్య నేతకు అత్యంత సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలు లేఅవుట్లను తెరపైకి తెస్తున్నారు. మలివిడత భూ సమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 విధి విధానాలను 2025 జూలై 1న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఆ విధి విధానాల ప్రకారం గుంటూరు, పల్నాడు జిల్లాలలో 7 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలను సమీకరించడానికి సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ చేశారు. అంటే అప్పటి ఆ గ్రామాల పరిధిలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025లో 10వ నిబంధనను అడ్డు పెట్టుకుని లేఅవుట్లకు మినహాయింపు పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి ముఖ్యనేత సన్నిహితులు పావులు కదుపుతున్నారు. తుళ్లూరు మండలం పెదపరిమిలో 9.798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆ గ్రామంలో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి వారం ముందు సిఆర్డీఏ కమిషనర్ ఆమోదించారు. లేఅవుట్కు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల ఆ లేఅవుట్లలో ప్లాట్ల విస్తీర్ణం 21,623.12 చదరపు మీటర్లు పుట్టి రామచంద్రరావుకు వస్తుంది. ఒకవేళ అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే ఆయనకు 9,798 గజాల ఇంటి స్థలం, 1959.6 గజాల వాణిజ్య స్థలం, 10 ఏళ్ల పాటు కౌలు వస్తుంది.